గిరి ప్రదర్శన చేయడానికి ముందుగా మేము తిరుపతి నుండి తిరువన్నమలై వెళ్ళాం. అండ్ నా షార్ట్స్లో అక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అంత తక్కువ చీప్ కాస్ట్లో కూడా చెప్పాను, చూడండి. అండ్ అక్కడ వదిలేసరికి మనం టెంపుల్కి ముందుగా చేరుకోవాలి. అక్కడ పూజా సామాగ్రి కొనుక్కున్న తర్వాత మొదటగా వినాయకుడి దర్శించుకోవాలి. అక్కడ పూజారి గారు చెప్పిన ప్రకారం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి జ్యోతి వెలిగించి అక్కడ నుండి స్టార్ట్ చేయాలని పూజారి గారు చెప్పారు. ప్రదక్షిణ మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండ్ చేయాలని, తర్వాత రాజాగోపురం వరకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి దేవుని ప్రార్థించిన తర్వాత దర్శించుకోవాలని చెప్పారు. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు. మార్గ మధ్యలో చాలా టెంపుల్స్ని విజిట్ చేసాం, కొంతమంది గురువులను కూడా కలిసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అది జర్నీలో తెలుసుకుందాం. టెంపుల్కి వెళ్ళే దారిలో గిరివలం అని కింద తెలుగులో గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ అనేది రాసి ఉంటుంది, అట్లా మనం స్టార్ట్ చేసుకోవాలి. గిరి ప్రదక్షిణ అయితే మ్యాక్సిమం మార్నింగ్ 5 తర్వాత కానీ లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత కానీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మిడిల్ అంతా కూడా ట్రాఫిక్తో ఇబ్బందిగా ఉంటుంది. బట్ మార్నింగ్ 5 ఈవినింగ్ 5 ఎందుకన్నారంటే ఆ టైంలో కూల్ టెంపరేచర్ ఉంటుంది, కాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. అండ్ నేను చూసినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ కూడా చాలామంది కాలినడకైతే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అయితే ఇప్పుడు 8 లింగాలు అయితే దర్శించుకోబోతున్నాం. గిరి ప్రదక్షిణ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ నడాలి, దానికి రైట్ సైడ్ దానికి చాలా స్టోరీ ఉంది, బట్ లెఫ్ట్ సైడ్ నడాలి. రైట్ సైడ్ అయితే అక్కడ దేవతలు నడుస్తారని చెప్తారు మన పురాణాల్లో. మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేయాలి, వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు. టెంపుల్ నుండి క్లాక్ వైజ్గా నడవాలి. దారిలో రోడ్డు అంతా శాండ్తో చిన్న చిన్న రాళ్ళతో కొండలతో ఉంటుంది, సో స్లోగా నడవండి. ఇంద్రలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఇంద్రలింగం వద్ద శివుడిని పూజించాడు. ఇంద్రలింగం శ్రేయస్సు, విజయం మరియు నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి లింగం దగ్గర దీపం వెలిగిస్తే మంచిదని భక్తుల నమ్మకం. పవిత్రమైన కొండ 2628 అడుగుల ఎత్తులో ఉంది మరియు లార్డ్ అన్నమలయర్గా పూజింపబడుతుంది. లక్షలాది మంది పౌర్ణమి సమయంలో పర్వతాన్ని శివుని స్వరూపంగా ఆరాధించడానికి మరియు పవిత్రమైన పారిజాత పుష్పం యొక్క స్వస్థత ప్రయోజనాలకు పొందడానికి గిరివలం ప్రదక్షిణం చేపడతారు. మార్గ మధ్యలో కొన్ని రైట్ సైడ్ కూడా టెంపుల్స్ వస్తాయి, సో వాటిని దర్శించుకొని మళ్ళీ మన లెఫ్ట్ సైడ్ నుండి నడక అనేది స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ అగ్నిలింగంకి వెళ్తున్నాం. రైట్ సైడ్ అగ్ని తీర్థం తర్వాత మనకి రాబోయేది అగ్నిలింగం. బట్ మార్గ మధ్యలో మొత్తం టెంపుల్ చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. పంచభూత లింగాలలో ఒకటి. శివుడు స్తంభంగా నిలబడి ఆ స్తంభం యొక్క కిరీటాన్ని చూశానని బ్రహ్మ అబద్ధం చెప్పడంతో బ్రహ్మను శపించాడని నమ్ముతారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల వల్లే భారతదేశంలో పంచభూత లింగాలు ఉన్నాయని మరియు ఇది అగ్నిలింగం అని అంటారు.